హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 3 అనమాట. ఐ మీన్ డే 3 లేకపోతే సో, యాక్చువల్‌గా చూస్తే గనక నిన్న నామినేషన్స్ సగం అయ్యాయి. ఇంకో సగం మెంబర్స్ ఈరోజు మొదలుపెట్టారు. సో, ఆదిత్య ఓం గారొచ్చి ఫస్ట్ ఏమో పృథ్వీని పిలిచి మాట్లాడారు. అలాగే భాషని నామినేట్ చేశారనమాట. పృథ్వీ తోటి నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కిచెన్‌లోనే కాదు వేరే పనుల్లో గూడా ఎక్కడా నువ్వు కనిపించట్లేదు. సో, అవన్నిట్లికి నువ్వు హెల్ప్‌కి రావాలి అన్నట్టుగా మాట్లాడారు. అలాగే భాషకు గూడా మీరు మాట్లాడడం, ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ చేస్తున్నా గూడా బట్ స్టిల్ ఏంటంటే ఒక కమాండింగ్ గాని, లేకపోతే ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అవ్వడం గాని చెయ్యట్లేదు అన్నట్టుగా మాట్లాడారనమాట. సో, ఇద్దరికి అదే చెప్పారు. దాని తర్వాతేమో యష్మి అనుకుంటాను. యష్మి వచ్చి భాషని పొడిచారు. దాని తర్వాత సీత వచ్చారండి. సీత వచ్చి ప్రేరణని, బేబక్‌ని చేశారు. ఇది కూడా సేమ్ అండ్ నార్మల్ నిన్న జరిగిన వాటిల్లాగే ఉన్నాయి. ప్రేరణతోటేమో నువ్వు వర్డ్స్ వదిలేస్తున్నావు అని చెప్పన్నారు. బట్ ప్రేరణ అయితే కరెక్ట్‌గా చెప్పారనమాట. అంటే ఆల్రెడీ ఎవరు నిఖిల్ అక్కడ నేను కిచెన్‌లో మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్స్ అప్పుడేమో నువ్వు ఈగో హర్ట్ అవుతుందేమో, నేను నా వాయిస్ బేస్ వాయిస్ కాబట్టి ఈగో హర్ట్ అవుతుందేమో, లేకపోతే వాళ్ళు ఎక్కువగా అనుకుంటారేమో. సో, నాకు అది నచ్చట్లేదు. అది నేను మాట్లాడలేను. మీరు మాట్లాడండి అన్నట్టుగా చెప్తే మన ప్రేరణ వచ్చేసి చెయ్యెత్తి మీరు మాట్లాడుకోవడం ఇదిగా డిస్కషన్స్ సరిగ్గా చేసుకోవాలి. లేదంటే ఈగోకి వెళ్ళిపోతున్నారు. లేకపోతే మీరు అందరినీ ఇది చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారనమాట. సో, తనేం చెప్తున్నారంటే నేను తన మాటనే ఇదిగా చెప్పాను తప్పితే అది నా మాట కాదు అని చెప్పారు. బట్ ఆ వర్డ్స్ కరెక్ట్ కాదు అన్నట్టుగా సీత చెప్పారనమాట. కానీ ఇక్కడేమో అనుకోకుండా ప్రేరణ ఏం చెప్పిందంటే తన మాట నేను చెప్తున్నా అంటే సీత ఏమంటారంటే అయితే నువ్వు తననే వింటున్నావు. సో, మీరంతా ఒకటే గ్రూప్ అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అలాగే బేబక్కకి తను ఆ ఎగ్ గోల, బుర్జీ గోల ఏంటో ఏవో గానండి. అనవసరంగా ఆ బుర్జీ ఇచ్చేసి ఉంటే ఒక గుడ్డు ఆమె చేసుకుంటానంటే ఇన్ని నామినేషన్స్ ఉండేవి కాదు. బేబక్క అది సేమ్ అదే. నువ్వు గుడ్డు నేను చేసుకుంటానంటే మీరు ఒప్పుకోలేదు. ఎదుటి వాళ్ళు 2 కర్రీస్ చేసుకున్నారు. లైక్ చికెను, బంగాళదుంప. బట్ మీరు ఒప్పుకోలేదంటే ఇక్కడ బేబక్ అయితే కరెక్ట్‌గా చెప్పారు. మిమ్మల్ని చేసుకోవద్దని కాదు. మనం అందరం ఉన్నాం కదా! చేసుకోవద్దని ముందరే అనుకున్నప్పుడు చెప్పాను. అది కాదు అంటే గనక తర్వాత రేపటి నుంచి చేసుకోవడం ఏదో చేసుకోవచ్చు మీ ఇష్టము అని చెప్పన్నారు. బట్ ఎగ్ కాదు. నేను వద్దన్న మాత్రాన మీరు చేసుకోకుండా ఉండిపోవాల్సిన అవసరం లేదు కదా! అన్నట్టుగా మాట్లాడారు ఇక్కడ. అంటే ఆమె ఇంకా అంతకన్నా ఇంక చెప్పేదేం లేదు. బేబక్కకేమి ఆమేమి చీఫ్ షెఫ్ కాదు. ఆమేమి ఒక 100 మందికి రోజుకి వండి పెట్టి ఇక్కడేమో సరిగ్గా చెయ్యట్లేదు అనుకోవడానికి లేదు అనమాట. ఆమె ఎక్కడో ఒక ఇంట్లో ఉండి అప్పటినుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఆ రోజు ఇది కూడా డిస్కషన్ అంతా కూడా డే 1 అండి. జరిగిన సిట్యుయేషన్ ఇప్పుడు తీసుకొచ్చి నామినేషన్స్‌లో చూపిస్తున్నారు వాళ్ళు. సో, అంతకు మించి వాళ్ళకి నామినేట్ చేయడానికి ఏముండదు. బట్ స్టిల్ అదే ముక్క చెప్పి రిపీట్ చేసి చేస్తున్నారు. సో, అది అంతగా ఏం కరెక్ట్‌గా అనిపించలా. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి భాషాని, సోనియాని చేశారు. భాషానేమో మీరు ఏదో అన్నారంటండి. ఆ మాట పట్టుకొని తను చేశారు. బట్ భాష అయితే ఒప్పుకున్నారు. యెస్, అది నేను తీసుకుంటానని వెంటనే ఒప్పేసుకున్నారు. అలాగే ఏమో సోనియా తోటేమో నువ్వు ఎక్కువ ఊహించుకుని లేకపోతే ఎవరినైనా పుల్ చేద్దామని ట్రై చేస్తూనే మాట్లాడుతున్నావు. సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కాన్వర్జేషన్స్‌లో గూడా ఎక్కువ ప్రొలాంగ్ చేసి దాంతో గొడవ పడి దాన్ని ఆ పర్టిక్యులర్ టాపిక్‌ని డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అన్నట్టుగా చెప్పారనమాట. ఇక్కడేమో నిఖిల్ వచ్చేసి భాషాని పొడిచారు. భాషాని ఎందుకు పొడిచారంటే తను ఒప్పుకున్నాడు కాబట్టి తనంతట తనే డైరెక్ట్ ఒప్పుకున్నాడు కాబట్టి సో, భాష తప్పు అన్నట్టుగా చెప్పి తేల్చేశారనమాట. ఇందాకేమో బేబక్క, సీత నామినేషన్‌లో ఏమో బేబక్కని నామినేట్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ అభయ్ వచ్చారు. అభయ్ అయితే గనక ఫస్ట్ నాగమణికంట అని పిలిచారు. ఇక్కడ అభయ్ అయితే క్లియర్‌గా మాట్లాడినట్టు అనిపించిందండి. అంటే పాయింట్స్ పెట్టగలిగాడు, మంచి పాయింట్స్. సో, ఫస్ట్ ఏంటంటే అందరికీ ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒక బ్యాగేజ్ ఉంటుంది. ఎమోషనల్ బ్యాగేజ్. అది ఎనీథింగ్. ఒకళ్ళకి డబ్బు ఉండొచ్చు, ఒకళ్ళకి ఫ్యామిలీ ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఇంకోటి ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం వదిలేసి ఇక్కడికొచ్చాము ఒకటి. రెండోది ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఎలిమినేట్ అవుతున్నామా? లేకపోతే నెక్స్ట్ వీక్‌కెళ్తున్నామా? అన్నది మనం అన్నీ తెలుసుకునే వచ్చాము. అది ఎప్పుడొస్తుందా అన్నది తెలీదు. అంటే ఈ వీక్ ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ ఉండొచ్చు, ఆ పై వీక్ ఉండొచ్చు. దీనికంతా ప్రిపేర్ అయ్యి వచ్చాం. కానీ నేను వెళ్ళిపోలేను, నాకు వెళ్ళడం ఇష్టం లేదు, లేదంటే నన్ను నామినేట్ చేయొద్దు అనుకోవడం అది పొరపాటు. దాని గురించి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి, దాని గురించే ఎమోషనల్ డ్రామా చేస్తున్నట్టు అనిపించింది. సో, నువ్వు అవన్నీ కాకుండా
నీ అంతటికి నువ్వు ఆడుకోవాలంటే ఇది చేయాలంటే, ఇక్కడేమో నాగమణికంఠ ఫుల్ అప్పటికే తను చెప్పేది ఇంకా కంటిన్యూ చేస్తున్నాడనమాట. నీకు 2 రోజుల నుంచి చెప్పేదే. నేను ఇంతకుముందు బ్రెయిన్‌తో ఆలోచించాను. సారీ, మనసుతో ఆలోచించాను. ఇప్పుడు బ్రెయిన్‌తో ఆలోచిస్తాను. నేనైతే మనసు గురించి కొన్ని పాయింట్స్ అయితే వ్యాలిడ్ అనిపించాయి నాగమణికంఠవి. అంటే ఏంటంటాడంటే, నేను బ్రెయిన్ తోటే ఎందుకు ఆడతానంటే, నాకు మనసు చచ్చిపోయింది. ఇంకా మనుషులు హ్యుమానిటీని నేను నమ్మను అన్నట్టుగా మాట్లాడాడండి. అంటే ఆయనకి ప్రీవియస్ ఉన్న బ్యాగేజ్ అంతా గూడా ఇది చెప్తున్నాడు. కానీ ఒకటైతే చెప్పాడు నాకు నిన్న మొన్న, మీరు ప్రాంక్ అనుకోండి లేకపోతే ఏదైనా అవ్వనివ్వండి, బట్ నాకు అందరూ వచ్చి గుద్దిన తర్వాత ఐ మీన్ ఓట్ చేసి ఎవిక్ట్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గూడా అదే చెప్తున్నారు. నన్ను కీప్ ఆన్ పోక్ చేస్తున్నారు కాబట్టి నాకది నచ్చట్లేదు. మీరు కావాలని నన్ను ట్రిగ్గర్ జేస్తున్నారు. మళ్ళీ నేను ట్రిగ్గర్ అవ్వకూడదంటారు అని. ఇదంతా గూడా ఒక అందుకు కరెక్టా అంటే తను చెప్పిన పాయింట్స్ కూడా కరెక్ట్ అని వాలిడ్ ఎందుకు అనిపిస్తుందంటే, ఇదంతా గూడా 1 ఆర్ 2 డేస్‌లోనే జరిగిందండి. అనిల్ రావిపూడి గారు ఇది చేయడం, తను ఆల్రెడీ అంత డిప్రెషన్‌లో ఉండడం వల్ల అది మళ్ళీ వెంటనే వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత అది ప్రాంక్ అవ్వడం. బట్ నెక్స్ట్ డే మళ్ళీ నామినేషన్స్‌లో వీళ్ళే అందరూ ఎక్కువగా తనని కార్నర్ చేస్తున్నట్టు మాట్లాడడం అన్నది ఆహ్, తను తీసుకోలేకపోయాడనమాట. చెప్పాడనమాట, "ఇక్కడి నుంచి నేను బ్రెయిన్ తోటే ఆడతాను అనుకోండి. నేను హ్యుమానిటీ గ్రౌండ్స్‌కి వెళ్ళను. ప్లస్ నాకేమి హార్ట్ వీళ్ళతో ఇదిగా ఉండాలి, క్లోజ్‌గా ఉండాలని ఏమి అనుకోను. నేను జస్ట్ అలా ఆడతాను." కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థం కానిదేంటంటే, అతనికి అంత డిప్రెషన్ లేకపోతే ప్రీవియస్ జరిగిన అన్యాయాలో లేకపోతే తనకి బాధలో కలిగినవన్నీ గూడా ఇప్పుడు హీ హాస్ టు ఓవర్‌కమ్ అన్నది ట్రై చేయాలి. బట్ అది మెచ్యూరిటీ లేకపోవడమో తెలీదు, లేకపోతే అర్థం చేసుకునే గుణం లేకపోవడమో తెలీదు. తనసలు ఏమి స్టెప్ వేయట్లేదు. ఆ పర్టిక్యులర్ టువర్డ్స్ దట్ వే ఎళ్దామని అసలు అనుకోవట్లేదనమాట. అంటే ఓవర్‌కమ్ చేసుకొని నేను అందరితోటి మింగిల్ అయ్యి ఇప్పుడు క్లోజ్‌గా ఉండి మంచిగా మాట్లాడాలి ఇదనే. ఏమీ లేదు. తను చేసే బిహేవియరే, యాటిట్యూడే తనని ఇంకా గ్రౌండ్స్‌కి తెస్తోందనమాట. అంటే మేబీ ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్నా తొందరగా ఎవిక్ట్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే తను ఎమోషనల్ డ్రామా చూపించడం వల్ల మేబీ సింపతి ఓట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడైనా గూడా మనకేమనిపిస్తుందంటే అట్‌లీస్ట్ మనలో ఒక 10 పీపుల్‌లో ఓట్స్ చేస్తే గనక అట్‌లీస్ట్ ఒక 3% అంటే 30% సారీ, వాళ్ళు చెయ్యాలి అనుకుంటారు. ఎలాగైనా ఎమోషనల్‌కి లేకపోతే దీనికి అవుతారనమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ గాని ఇదని. సో, దాని పరకంగా తను సక్సీడ్ అవుతున్నాడు నెగెటివ్ వేలోనే. బట్ స్టిల్ అదైతే సరిపోదు. విన్నర్‌కి లేకపోతే డబ్బులు గురించి గాని ఇదైతే సరిపోదండి. తను మేబీ మహా అయితే 1 ఆర్ 2 వీక్స్ ఎక్కువ ఉంటాడేమో. మరి ఫస్ట్ వీక్ కాకుండా. సో, చూడాలి. నెక్స్ట్ బేబక్కకి చెప్పాడు. తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. నేను చెప్పానొచ్చి మీ దగ్గరకొచ్చి మీరు ఆహ్, ఎవరైనా ఏదన్నా అన్నా గూడా, లేదంటే ఏదైనా జరిగినా గూడా దానికి రియాక్ట్ అవ్వమని చెప్పాను. బట్ మీరు రేపు చూసుకుందాంలే అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు. రేపు ఒకవేళ ఇంటికెళ్ళిపోతే మనకు తెలీదు కాబట్టి ఇవాళ తీసుకోవాలి డెసిషన్ అనేది అని చెప్పారు. సో, అందు గురించి నామినేట్ చేశానన్నారు. ఇది కొద్దిగా ఏంటంటే అందరూ వేస్తున్నారన్నట్టుగానే వేశాడు. బట్ పాయింట్ అయితే పెట్టాడు కాబట్టి గుడ్ అనిపించింది. ఓకే అనిపించింది. గుడ్ కాదు, ఓకే. బట్ నా నాగమణికంఠతో చెప్పిన పాయింట్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా అనిపించాయి. ఇక్కడొచ్చేసి ఇది ఎవరు నాకు తెలిసి నైనిక వచ్చి పొడిచినట్టున్నారు నాగమణికంఠని. సో, తననైతే నామినేట్ చేశారు. యాహ్! అభయ్ చెప్పిన పాయింట్స్ అన్నీ వాలిడ్ అన్నట్టుగా నైనిక వచ్చి చేశారు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నాగమణికంఠని చేశారు. నాగమణికంఠకి చెప్పినప్పుడు ఇక్కడ బరస్ట్ అయిపోయాడు ఇంక నాగమణికంఠ. అంటే ప్రేరణ అయితే కరెక్ట్ క్లియర్‌గా తను గూడా చెప్పారండి. "నువ్వు ఎవరో తెలీదు. నీ గురించి మేము ఏం మాట్లాడాలో తెలీదు. వితిన్ 1 డే నిన్ను జడ్జ్ చేయలేము. అలా అని చెప్పి నీతోటే ఉండాలని చెప్పలేము. నీకు ఎమోషన్ నువ్వు షేర్ చేసుకొనుంటే మంచిగా క్లోజ్ అయ్యుండి మాట్లాడుతూ ఉంటే గనక ఓకే. మేము నీ గురించి ఆలోచించి ఓకే, తినికి ఈ బాధలున్నాయి. వేరే వాళ్ళు ఎవరినైనా చూద్దాము. ఒక ఒక క ఇదొస్తుంది కదా! కనెక్షన్ ఒస్తుంది కదా! అన్నట్టుగా ట్రై చేసింది. తను అది గూడా పట్టించుకోకుండా ప్లస్ ఇంకప్పుడు చెప్పడం మొదలుపెట్టాడనమాట. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, అంతా జరిగిన గొడవలు ఇవన్నీ చెప్పుకొనొచ్చాడు. కానీ
ఎంత చెప్పినా గూడా అది సింపతి డ్రామా ఆర్ వాటెవర్ ఎమోషనల్‌గా ఎదుటి వాళ్ళని ఇది చేయడం లాగే ఉంటుందండి. సో, అందుకైతే నాకు నచ్చలేదది. అంత ఓపెన్ అప్ అయిపోయి అన్నీ మొత్తం ఉన్న పర్సనల్ థింగ్స్ అన్నీ గూడా చెప్పేస్తున్నానని చెప్పుకోవడం, తనకి కంట్రోల్ లేదనిపించింది మైండ్ పైన. బట్ క్లియర్‌గా అయితే చెప్పాడు. నాకిలా జరిగింది. నన్ను మీరు పోక్ చేసే నన్ను డౌన్ చేసేస్తున్నారు. ఇక్కడేమో యష్మి వీళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకు ఏడ్చారో తెలీదు. సరే ఏడ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఆహ్, నువ్వే ఇలా చేసుకుంటున్నావు. నువ్వే మళ్ళీ మాటలు అంటున్నావు. ఇది చేయడం తప్పు. నువ్వు ఎమోషనల్‌గా మేమందరం ఏదో డౌన్ చేస్తున్నట్టు చెప్పడం కాదు అని చెప్పి యష్మి గట్టి గట్టిగా అరవడం. ఇంకా హౌస్‌లో వీళ్ళందరూ. ఇది యాక్చువల్‌గా ఏం జరిగిందంటేనండి తను యష్మికిను సారీ ఆహ్, అభయ్ అప్పుడు గాని ఇంకా జరిగినప్పుడు ఆహ్ ఎవరు మన 'యష్మి' వచ్చేసి 'ప్రేరణ' గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీతక్క సీత 'ప్రేరణని' నామినేట్ చేసేటప్పుడు 'యష్మి' ఏమో ఏదో మాట్లాడుతూ ఉంటే ప్రేరణని సేవ్ చేయడం గురించి నువ్వు చేసే పనులు నాకు అర్థమవుతున్నాయి అని చెప్పి ఎవరు మన నాగమణికంట క్లాప్స్ కొడతాడనమాట. అది తనే స్టార్ట్ చేస్తాడండి క్లాప్స్ కొట్టడం అక్కడ. సో, అది చూసి ఇక్కడ వీళ్ళందరూ ఎవరైనా పాయింట్స్ పెడితే క్లాప్స్ కొట్టడం జరిగింది. అలాగే 'ప్రహరణ' పాయింట్స్ పెట్టేటప్పుడు 'భాష' ఇంకా 'పృథ్వీ' వీళ్ళందరూ గూడా క్లాప్స్ కొట్టి యెస్ కరెక్ట్ పాయింట్స్ పెట్టావు అన్నట్టుగా చేయడం వల్ల తనకి ఆ దుఃఖం వచ్చేసిందనమాట. దుఃఖంలో నుంచి ఇంక తను పూర్తిగా ఎమోషన్ బ్రేక్ డౌన్ అయిపోయి ఏదేదో మాట్లాడి ఏదేదో చెప్పడం మొదలుపెట్టాడు. అదస్సలు అదసలు బాలేదండి. టీవీ షోలో మనకి ముందర ఎమోషనల్ అత్యాచారం అయిపోయింది. మనం అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేకపోయామనమాట. దాని తర్వాతేమో 'ప్రేరణ' వచ్చేసి సోనియాని జేశారు. సోనియా దగ్గరికేమో సేమ్ నువ్వు ఎక్కువ సార్లు ఎదుటి మనిషిని మాట్లాడనివ్వకుండా ఇది చేస్తూ ఉంటావు అని చెప్పి తను గూడా సోనియా గురించి మంచి పాయింట్సే చెప్పింది. అంటే బట్ సోనియా గూడా కౌంటర్‌గా నువ్వు ఎక్కడ చేశావు, ఏంటి అన్నది చెప్పు. బట్ సోనియాలో ఉన్న ఒక్క నెగెటివ్‌దేంటంటేనండి తను మాటలనేది స్లిప్ అవుతూ ఉంటుంది. నీకు గట్స్ లేవు, నీ బాడీ లేదు, లేదంటే నువ్వు ఇలా మాట్లాడతావు, నీవసలు ధైర్యవంతురాలివే కాదు అని డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తారనమాట. సో, అది తప్పు. అది వాళ్ళు ఎదుటి మనిషి ఎలా ఉన్నారా, ఏంటా అన్నది ఇట్టే జడ్జి కింద చేసేసి తన గురించి చెప్పేస్తూ ఉంటుందనమాట. సో, అది తప్పు సోనియా చేస్తున్నది. అది లేకుండా మంచిగా మాట్లాడితే పాయింట్స్ పెడితే గనక తనకసలు యాక్చువల్‌గా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మంచిగా మాట్లాడుతుంది. బట్ డ్యూ టు ఓటింగ్ ఇలా అయితే యాటిట్యూడ్ చూపించి నెగెటివ్‌గా ప్రవర్తిస్తుంటే గనక ఓటింగ్ ముందరికెళ్ళదండి. సో, అందు గురించి సోనియాని అయితే నామినేట్ చేశారు. ఎవరు 'యష్మి' వచ్చి. నెక్స్ట్ 'నాగమణికంఠ' వచ్చారు. తినేమో విష్ణుని జేశారు. 'విష్ణుప్రియ' ఇక్కడైతే గనక 'నాగమణికంఠ' అసలు ఎందుకిలా జేస్తున్నారా ఏంటా అనిపించింది. 'విష్ణుప్రియ' తోటి 3, 4 డేస్ గమనించి 'విష్ణుప్రియ' అన్న మాట ఫస్ట్ డే తను ఫెమినైన్‌గా అంటే కొద్దిగా ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడింది. అది ఎందుకంటే తను సున్నితంగా నువ్వుంటావు ఇదని క్లియర్‌గానే చెప్పిందనమాట. నువ్వు అలా తీసుకోకు. నాలో గూడా ఇలా మాస్కులిన్ పవర్ ఉంటుంది. ఫెమినైన్ ఇవి ఉంటాయి. 2 ఉంటాయి. అలాగే నీకు ఉన్నట్టుగా అనిపించిందనే చెప్పాను తప్పితే నెగెటివ్‌గా ఏం కాదు. అన్నదానికి కూడా తిను 3 డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నువ్వు వర్డ్స్‌ని వదిలేస్తావు అన్నట్టుగా మాట్లాడాడనమాట. కానీ విష్ణుప్రియ క్లియర్‌గా చెప్పింది. నేను వర్డ్స్ నువ్వెక్కడ వదిలాను. ఇంకోటి చెప్పంటే చెప్పలేకపోయాడు. అలాగే తను ఎమోషనల్‌గా కూడా తను బ్రేక్ డౌన్ అయిందనమాట విష్ణుప్రియ. నువ్వు 3 డేస్ నుంచి నాతో తిరుగుతుంది ప్యూర్ ఫ్రెండ్‌షిప్‌తో మాట్లాడుతున్నావేమో. క్లోజ్‌గా నువ్వు మీ మదర్ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుకొని నీ జర్నీ అంతా చెప్తూ ఉంటే క్లోజ్ అవుతున్నాం అని చెప్పి అనుకున్నాను. బట్ నువ్వేమో ఇంత లాస్ట్‌కి నువ్వు ఎమోషనల్‌గా నువ్వు నన్ను కనెక్ట్ చేసుకొని కావాలని బ్రేక్ డౌన్ చేసినట్టుగా అనిపించింది. సో, ఇక్కడ నుంచి నాకు ట్రస్ట్ పోయింది అన్నట్టుగా అనిపించింది అని చెప్పిందనమాట. సో, నిజమేనండి. ఒక మనిషితో మనం క్లోజ్‌గా ఫాలో అయ్యి లాస్ట్‌కి నేను దీని గురించి కాదు, దీని గురించి గమనిస్తూ ఉన్నాను అంటే అది ఇంకా ట్రస్ట్ అనేది పోతుంది కదా ఇద్దరు వ్యక్తుల మధ్యన. సో, అదే ఫీల్ అయ్యారు. తర్వాత 'భాషకి' నామినేట్ చేశాడు 'నాగమణికంఠ'. 'భాషతోటేమో మీరు ఎక్కువ ఆహ్, ఏంటంటే కమాండింగ్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. ప్లస్ మీకు ఎక్కువ ఆడడం రావట్లేదు. ఇంకా ఆడడం చేయాలి ఇది.
మీరు సీరియస్‌గా తీసుకునే చోట సీరియస్‌గా తీసుకోవట్లేదు. జోక్‌గా తీసుకుంటున్నారు. ఇది అన్నట్టుగా మాట్లాడారనమాట. బట్ ఇక్కడ భాష అయితే కౌంటర్ క్లియర్‌గానే ఇచ్చారు. నేను సీరియస్‌గా తీసుకోవాలా? జోక్‌గా తీసుకోవాలా? లేకపోతే ఎలా ఉండాలా? అన్నది నా పర్స్పెక్టివ్. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పావు కరెక్టే. కానీ నువ్వెందుకు ఉంటున్నావు అన్నది క్వెషన్ ఏస్తున్నావు. లేకపోతే ఇలా ఉండమని చెప్తున్నావు. అది నీకు రైట్ లేదన్నట్టుగా క్లియర్‌గా చెప్పారనమాట. ఇక్కడేమో వచ్చి యష్మి పట్టుకున్నారు. బట్ విష్ణుకి చేశారు. విష్ణుది తను కూడా ఫీల్ అయిందంట. తిని మాటలు వదిలేస్తోందని చెప్పి. బట్ విష్ణుప్రియ అంత మాటలు వదిలేసినట్టు మనకి ఎపిసోడ్స్‌లో అంత ఏమీ తెలీదండి. ఫన్‌గా మామూలుగా ఎవరితోటైనా మాట్లాడడం జరిగిందేమో గానీ, బట్ అంత మాటలు హర్ట్ అయ్యేంత మాటలు ఎక్కడ వదలలేదు. మనకెక్కడ చూపించలేదేమో. బట్ లైవ్‌లో ఎక్కడైనా జరిగిందేమో నాకైతే ఐడియా లేదండి. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చేసి బేబక్కనే అండ్ ఎన్ఎంకే అని రాసుకున్నా. నాగమణికంఠ అని చేశారు. బేబక్కతోటి తను టిట్ ఫర్ టాట్‌లా చేసినట్టు అనిపించింది. మీరు సరిగ్గా చేసుకోవట్లేదు, వర్క్ చేయట్లేదు. మళ్ళీ ప్లస్ ఒక మాట అయితే అనేసాడు. ఫిట్‌గా లేరు, మీరు టాస్క్‌లు గెలవలేరు అన్నట్టుగా. బేబక్క అయితే ఇక్కడ క్లియర్‌గా కౌంటర్ అయితే చెప్పింది. నేను టాస్క్‌లు గెలవలేనా అన్నది నువ్వెప్పుడు చూసావు ఒకటి. నేను అంత ప్రయత్నించాను. దానికి ఎంతో నేను అప్రిషియేట్ చేసుకుంటాను. నేను ఫిట్‌గానే ఉన్నానా, ఫిట్‌గా లేదని కాదు. అందరూ ఫిట్ తోటే టాస్కులు గెలిస్తేనే ఉంటారనేం కాదు అని క్లియర్‌గా చెప్తే, ఇక్కడ యష్మిను, నిఖిల్ కొద్దిగా కే బ్యాచ్ కాబట్టి, కర్ణాటక బ్యాచ్ కాబట్టి అనిపించింది. తిను ఇది చేయడానికి లేదు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయట్లేదు. తనైతే క్లియర్‌గానే చెప్పాడు. మీరు బాడీ గురించి అంటే ఫిట్‌గా లేరు అంటే అర్థం అదే కదా! బట్ ఏదో అర్థం కాదన్నట్టు వీళ్ళు మాట్లాడడం నాకైతే తప్పనిపించింది. ఇక్కడ ఫిట్‌నెస్‌తో సంబంధం ఉండదు. తను తెలివిగా ఆడగలిగితే బేపక్క తనే ఉంటుంది. పృథ్వీ కన్నా గూడా. బట్ స్టిల్ చూడాలి అప్‌కమింగ్ వీక్స్‌లో ఎవరెంత ఎలా ఆడతారా అని. నెక్స్ట్ మా నాగమణికంటకైతే 2 పాయింట్స్ అయితే క్లియర్‌గా చెప్పాడు మంచిగా. ఏంటంటే, "నువ్వు అన్‌హెల్తీ పర్సన్‌వి. నువ్వు నెగెటివ్ పర్సన్‌వి. నీ వల్ల ఎమోషనల్ నువ్వేం చేస్తున్నావో ఎదుటి వాళ్ళకి ఆ ఎమోషన్ కోషంట్ పెరిగిపోతోంది. దానివల్ల నువ్వు డ్రామా చేస్తున్నావు, సింపతి గేమ్ ఆడుతున్నావు" అన్నది కరెక్ట్ పాయింట్. బట్ ఇంకోటేం చెప్పాడంటే, "నువ్వు ఇంతవరకు ఏం చేశావు అన్నది చెప్పు. ఇప్పటి వరకు మాట్లాడావు. నేనెందుకు వింటాను నువ్వు మాట్లాడేటప్పుడు" అన్నట్టుగా మాట్లాడాడనమాట. సో, అది తప్పు. ఎందుకంటే తను ఆల్రెడీ తన ఎమోషన్, తన డ్రామా అంతా గూడా బయట పెట్టిన తర్వాత అంతా అక్కడే ఉన్నారు, వింటున్నారు. అయినా గూడా నేనేం వెళ్ళలేదు. నువ్వు ఏం మాట్లాడావో నాకు తెలీదు అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదనిపించింది. అంటే తను జస్ట్ తన లెగ్స్‌ని పుల్ చేస్తున్నట్టుగానే అనిపించిందనమాట. ఇక్కడ పృథ్వీదయితే డైరెక్ట్ చెప్తున్నా గదా! తనకెవరు జేశారో వాళ్ళిద్దరిని చెయ్యాలి అన్నట్టుగానే తను ట్రై చేశాడనమాట. ఓకే. అదనమాట. అది నామినేషన్స్ అయితే అవి. వీళ్ళందరూ గూడా నామినేట్ అయిపోయారు. ఎవరెవరంటే బేబక్క, భాష, పృథ్వీ, విష్ణుప్రియ, ఇంకా సోనియా అండ్ నాగమణికంఠ 6 మెంబర్స్ అయ్యారనమాట. ఇంకిదిలా ఉండగా దాని తర్వాతేమో ఆదిత్య ఎళ్లి బేబక్‌తో చెప్తున్నారు, "నువ్వు ఇంకా డిఫెండింగ్ చేసుకోవాలి. పృథ్వీతో ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? ఫిట్ అండ్ అన్‌ఫిట్ గురించి ఏదని" చెప్పారు. బట్ ఈయన చేసిందేం లేదు. ఆదిత్య ఏమో ఇలాంటి సజెషన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో నిఖిల్, యష్మి, సీత ఎళ్ళేమో ఓదారుస్తున్నారు. పృథ్వీ కూడా మన నాగమణికంఠ అని. ఇక్కడ నాగమణికంఠ అయితే తన విశ్వరూపం చూపించారు. విగ్ తనది పెట్టుడు విగ్, ఐ మీన్ హెయిర్ విగ్ అంటండి. సో, అది రిమూవ్ చేసి నేను నాది ఇది ట్రూ ఇది ఫేస్, మీరు తప్పుగా అనుకోకండి, నేను ట్రాన్స్పరెంట్ అవ్వాలనుకుంటున్నాను ఇది అని చెప్పడం అనమాట. ఒకవైపు ఏమో భాష ఏమో ప్రేరణతో అంటాడు, అందరూ బాణాలేస్తూ ఉంటే గనక అది తగలకుండా చూసుకోవాలి గానీ కూర్చొని ఆగు నా మీద బాణాలు వేయకు అని ఎమోషనల్ డ్రామా చేయడం కరెక్ట్ కాదు కదా! అని చెప్పాడు. సో, అదైతే వ్యాలిడ్ పాయింటే. అంటే ఇంకా ఎదుర్కొనే మాటలు మాట్లాడాల్సింది, అంటే వాళ్ళు చెప్పిన మాటలు తీసుకొని మాట్లాడాల్సింది. బట్ తను ఎమోషనల్‌గా డౌన్ అయిపోయి ఏదేదో మాట్లాడడం జరిగిందనమాట నాగమణికంఠ. ఇంకా ఆ పర్టిక్యులర్ సైడ్ ఏమో అసలు ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ అయిపోయి మొత్తం ఇంక నా లైఫ్ అయిపోయిందంటే, ఇంక నాకు తెలిసి బిగ్ బాస్ పిలిచినట్టున్నారు. తననేమో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఇంటూ ద కన్ఫెషన్ రూమ్ అనమాట. అక్కడ కూడా ఏంటంటే తను డిప్రెషన్‌లో ఉన్నాడండి. ఇటువంటి వ్యక్తులను అసలు బిగ్ బాస్ ఏం ఆలోచించి తీసుకొచ్చారో తెలీదు మనకి. ఏ విధంగా క్వెషన్స్ అడిగితే తిను ఏ విధంగా సమాధానం చెప్పారో మనకు తెలీదు. బట్ బిగ్ బాస్‌కి కూడా పాపం కర్మే అనమాట. ఆయన కూడా నచ్చజెప్పడం మొదలుపెట్టాడు. ఏంటంటే, మీరు
ఇలా ఉండకూడదు. ఆహ్, ఆహ్, మంచిగా బలాన్ని తెచ్చుకోండి. మీ అంతటికి మీరు బలం ఏంటో తెలుసుకోండి. హ్యాపీగా ఉండండి. ఎళ్లి తినండి, తాగండి, లేకపోతే అందరితో కలవండి అన్నట్టుగా కొద్దిగా మాట్లాడాడు. అవన్నీ అవసరం లేదు బిగ్ బాస్‌కి. బట్ ఇప్పుడు చూస్తే సిట్యుయేషన్ తను డిప్రెషన్‌తో నేనేమైపోతానో తెలీదు అని చెప్పి కన్ఫెషన్ రూమ్‌లో కూర్చొని మాట్లాడే మాటలు ఇవన్నీ గూడా అతను కొద్దిగా డౌన్‌లో ఉన్నాడండి. బట్ ఇది తీసుకొని సింపతిగా ఎవరైనా ఓటింగ్ చేసి తనని ముందరికి తీసుకెళ్తే అంతకన్నా ఇంకా చెత్తదుండదు. ఎందుకంటే వేరే వాళ్ళకి వేరే కష్టాలుంటాయి. వాళ్ళు బయటకి కనిపించట్లేదంటే అర్థం వాళ్ళకి ఏ కష్టాలు లేవు. లేదంటే వాళ్ళు సరిగ్గా ఆడట్లేదని కాదు. తినతో పోలిస్తే వాళ్ళకి తక్కువున్నా గూడా వాళ్ళు బయటకి కనిపించకుండా మేనేజ్ చేయగలుగుతున్నారు. సో, ఇక్కడైతే విషయం అయితే గనక తను ఎమోషనల్‌గానే బ్రేక్ డౌన్ చేసినట్టుగా అనిపించిందనమాట. పూర్తిగా చంద్రముఖిలా మారిపోయి ఫుల్ ఇంకేదేదో మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. సో, అవన్నీ చూస్తే పిచ్చెక్కింది మనకే ఎపిసోడ్ చూస్తే కొద్దిగా. బట్ స్టిల్ చూడాలి రేపు ఇంకెలా నడుస్తుందో ఈ డ్రామా అన్నది. మా వీడియో గనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ అయితే చేయండి. కమెంటును అట్‌లీస్ట్ కమెంట్ కాకపోయినా మీ టైము జస్ట్ ఒక్క థమ్స్ అప్ ఇవ్వండి. దానివల్ల మాకు రీచ్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయొచ్చనమాట. ఓకేనా? మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మీ ముందరికొస్తా. బాయ్ అండి.